తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారం కాబోతా ఉన్నదా? నిజంగానే వాళ్ళు అనుకున్న కళ సాకారం కాబోతున్నదా? వాళ్ళు అనుకున్నన్ని పోస్టులు వేసిందా గవర్నమెంట్? అసలు వాస్తవానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏం జరిగింది? ఎన్ని పోస్టులు రిలీజ్ చేసిరో ఆ వేసినటువంటి పోస్టులతోని వాళ్ళు నిజంగా సంతృప్తిగా ఉన్నారా? ఆ పోస్టుల ద్వారా ఏ ఏ జిల్లాకి ఎన్నెన్ని పోస్టులు రాబోతా ఉన్నాయి, ఎంతెంత మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో నిన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏంది? దాదాపు 7,437 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా కావచ్చు. మొత్తంగా 7,437 పోస్టులు రిలీజ్ చేసింది. పోలీస్ పోస్టులు అలా అన్నిగా ఏగా మన ఏఆర్ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సివిల్ కు సంబంధించి, జైళ్ల శాఖకు సంబంధించి, అగ్నిమాపక సిబ్బంది శాఖకు సంబంధించి, సో అన్నిటికి కలిపి మొత్తంగా 7,400 చిల్లర పోస్టులను అయితే రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో మరి ఇప్పుడు వచ్చినటువంటి పంచాయతీ ఏంటి అంటే 7,400 పోస్టులు ఎవరికి సరిపోతాయి, ఎందుకు 7,400 పోస్టులు వేసినటువంటిదే అందరిలో కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయినది. దాదాపుగా గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా, ముఖ్యంగా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ అయితేంది, అశోక్ నగర్ అయితేంది, చిక్కడపల్లి లైబ్రరీ అయితేంది, ఇంకొన్ని ప్రాంతాలు అయితేంది, ఈ ప్రాంతాల వేదికగా నిరుద్యోగులు చేయని పోరాటం లేదు అసలు. ఎందుకంటే గత కొద్ది రోజుల కింద గవర్నమెంట్ ఏం చేసిందంటే పోలీస్ శాఖలో ఒక 5,000 ఖాళీలు ఉన్నాయి, ఒక 5,000 ఇస్తాం మీకు అని చెప్పేసి ముందుగా ఒక ప్రకటన చేసింది. ఇక దాంతో నిరుద్యోగులు మొత్తం బాగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. అసలు మీరు 5,000 పోస్టులు ఏంది మీరు వేసేది? నెలల తరబడి మేము ఇండ్ల లిస్ట్ పెట్టి, తల్లిదండ్రుల లిస్ట్ పెట్టి, ఉద్యోగాలు లేక, తినడానికి తిండి లేక, పడుకోవడానికి సరిగ్గా వస్తువులు లేక, మేము ఉద్యోగాల కోసం ఇన్ని రోజుల నుంచే కోచింగ్లు తీసుకుంటా ఉంటే మీరు 5,000, 4,000, 2,000 అని చెప్పేసి మాకు భిక్ష వేసినట్టు వేస్తా ఉన్నారు. ఈ పోస్టులు మేము ఎవరికి తీసుకోవాలా, ఎవరికి ఏంది అనేది వాళ్ళ ఏం జరుగుతుందో కూడా అర్థం కావడానికి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి అసలు 5,000 కాదు, 7,000 కాదు, మీరు ఇవ్వాల్సింది 19,000 చిల్లర, అంటే దగ్గర 20,000 పోలీసు కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు మీరు భర్తీ చేయవలసిందని చెప్పేసి గవర్నమెంట్ కు ఒక డిమాండ్ పెట్టిండ్రు వాళ్ళు. సో చాలా రోజులు ఉద్యమాలు చేసిరు. అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, దీంట్లో విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలతో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టిరు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, అసలు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేదు అనేది. అయితే ఈ ధర్నాలు చేసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ముఖ్యమంత్రి వరకు పోయింది. ముఖ్యమంత్రి కూడా ఒకానొక సందర్భంలో నిరుద్యోగులు, అంటే గతంలో ఉద్యోగాలు ఇయ్యము అంటే ధర్నా చేసేది, ఇప్పుడు మేము ఇస్తామన్నా కూడా ధర్నా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిండు. అయితే వాళ్ళు ధర్నా చేసింది మాత్రం ముఖ్యమంత్రి కనపడ్డది, కానీ వాళ్ళు ఎందుకోసం ధర్నా చేశారనేది కూడా కనపడలేదు. సో మరి 7,437 పోస్టులు వేసిండ్రు, వాళ్ళు అడిగిందేమో 20,000 పోస్టులు. అసలు 20,000 పోస్టులు ఉన్నాయా, లేకుంటే 7,437 ఉన్నాయా? 20,000 పోస్టులు వేయకపోవడానికి గల కారణాలు ఏంది? వేస్తే రెండో దఫాలు ఏమైనా వేస్తారా? ఇటువంటి ఏమి కూడా చెప్పకుండా అర్జెంట్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చూద్దాం ఒకసారి ఏ శాఖల ఎన్నెన్ని పడ్డాయి అనేది. మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ శాఖకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ లో ఒకసారి జూమ్ చేసి కూడా చూద్దాం. ఇది సబ్ ఇన్స్పెక్టర్ లో 148 పోస్టులు ఉన్నాయి, ఏది సివిల్ కి సంబంధించి. ఇక రిజర్వ్డ్ ఎస్ఐ 14 పోస్టులు, రిజర్వ్డ్ ఎస్ఐ టీజీఎస్పీల 12 పోస్టులు, ఇక ఎస్ఐఆర్ సిసిఎల్ లా 3 పోస్టులు, ఏది ఎస్ఐకి సంబంధించి. అసిస్టెంట్ ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి ఒక 23 పోస్టులు. ఇక కానిస్టేబుల్ పోస్టులు, ఇది ముఖ్యమైనది, దీనికే ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నది. సివిల్ లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్నాయా అంటే 3,697 ఉద్యోగాలు. వీటికే ఆల్మోస్ట్ 70 నుంచి 80% అప్లై చేసుకుంటారు. ఎస్ఐతో పోలిస్తే సివిల్ కానిస్టేబుల్ కి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి మరి? 3,697 ఉన్నాయి. ఇక దాని కింద ఏమున్నది? కానిస్టేబుల్ ఏఆర్లు ఎన్ని ఉన్నాయి? 1,052 పోస్టులు ఉన్నాయి అక్కడ. ఇక కానిస్టేబుల్ ఎస్పీఆర్ సిసిఎల్ లో 24 పోస్టులు, కానిస్టేబుల్ గా డ్రైవర్ పోస్టులు ఎన్ని? ఒక 20 ఉన్నాయి, మెకానికల్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇదంతా కూడా సివిల్ కు సంబంధించింది. ఇక కిందికి వస్తే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎస్పీఎఫ్ లా సబ్ ఇన్స్పెక్టర్ ఒక 44 ఉన్నాయి, కానిస్టేబుల్ 1,380 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపకు సంబంధించి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒక 39, ఫైర్ ఫైటర్ ఒక 751. ఇక జైళ్ల శాఖకు సంబంధించి డిప్యూటీ జైలర్ అంటే పురుషులు, మళ్ళీ దాంట్లో కూడా డిప్యూటీ జైలర్ కి సంబంధించి ఒక 14 ఉన్నాయి. మళ్ళా మహిళలకు సంబంధించి డిప్యూటీ జైలర్ కు ఒకటే పోస్ట్ ఉన్నది, ఒక్కటే పోస్ట్ ఉన్నది. డిప్యూటీ జైలర్ మహిళా పోస్ట్ ఒకటే ఉన్నది. ఇక వార్డర్ పురుషులు వచ్చేసి 196 ఉంటే మహిళలు వచ్చేసి 12 మంది ఉన్నారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తంగా 7,437 పోస్టులు. దీంట్లో మళ్ళీ హైదరాబాద్ రంగారెడ్డి కోటా పోవాలి, ఉమెన్స్ కోటా పోవాలి, రిజర్వేషన్ కోటా పోవాలి. ఇవన్నీ పోయిన తర్వాత మాకు పోస్టులు ఎక్కడ వస్తాయి, అసలు ఎందుకు వేసారు 7,437 అని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది.
మాట్లాడదాం ఒకసారి, వీలైతే కొంతమంది నిరుద్యోగులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఒకసారి. నిన్న మొన్న వీళ్ళు ధర్నాలలో పాల్గొన్నారు కదా, ఆస్మా అయితేంది, ప్రత్యూష రాథోడ్ అయితేంది, శంకర్ నాయక్ అయితేంది, ఇంద్రనాయక్ అయితేంది, ఝాన్సీ అయితేంది, మోతీలాల్ నాయక్ అయితేంది, వీళ్ళందరూ కూడా వాళ్ళ పందాలో వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. మాకు ఈ పోస్టులు సరిపోవు, మాకు పోస్టులు పెంచండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేసిండ్రు. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇవాళ గదే 7,437 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దీని మీద నిరుద్యోగుల కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజులలో, వాళ్ళు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, నిరుద్యోగ లోకానికి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? మొత్తంగా 28 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనేటువంటిది ఒక వాదన. మాట్లాడదాం. ఝాన్సీ కూడా మనకు లైన్ లో ఉన్నారు. ఝాన్సీ నమస్తే. ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఇదే ఈ నిరుద్యోగులందరూ గత కొన్ని నెలలుగా 7,000 కాదు, 5,000 కాదు, 20,000 ఇవ్వాలని చెప్పేసి మీరు ఎక్కని చేయండి ధర్నా లేదు, ఎక్కని ఆఫీస్ లేదు. అయినా సరే గవర్నమెంట్ దీన్ని పట్టించుకోకపోవడాన్ని, ఈ వేసిన పోస్టుల పట్ల మీరు ఎట్లా స్పందిస్తున్నారు? గవర్నమెంట్ అనేది తనకి ఇష్టం వచ్చినట్టు వివరిస్తా ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఇది నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు ఏ సభ పెట్టినా ఎక్కడైనా సరే అదే చెప్పడం జరుగుతుంది. మరి అట్లాంటి నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వంలో నిరుద్యోగుల డిమాండ్ ఎందుకు నెరవేర్చలేదని ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళే అన్నారు కదా, స్వయంగా డీజీపీ గారే చెప్పడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ లో 20,000 వేకెన్సీస్ ఉన్నాయని స్వయంగా చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వట్లేదు? మేము రేవంత్ రెడ్డి గారు ఆస్తులు అడిగినామా, వాళ్ళ పదవులు అడిగినామా, మేము ఏం అడిగినాము? ఉద్యోగం అనేది మా హక్కు. ఇంకొట్లాడి తెచ్చుకుంది కూడా ఉద్యోగాల కోసం కదా ఈ తెలంగాణ. మరి అట్లాంటి తెలంగాణలో మాలాంటి విద్యార్థి నిరుద్యోగులకి ఎందుకు ఖాళీలు ఉన్నా కూడా నింపడానికి ప్రభుత్వానికి ఏం బరువు అవుతుందని అడుగుతా ఉన్నా ఈ రోజు నేను. ఓకే, సరే. గతంలో కూడా ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వను అంటే ధర్నా చేసి, కానీ మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామంటే ధర్నా చేస్తున్న నిరుద్యోగులు అంటున్నాడు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే ఒక ఛాలెంజ్ చేస్తామండి. రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే అశోక్ నగర్ కి రాగలుగుతారా? దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రాగలుగుతారా? దమ్ముంటే దిల్సుఖ్ నగర్ రాగలుగుతారా? దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ రాగలుగుతారా? వచ్చి అదే మాట చెప్పమని చెప్పండి. మేము ధర్నాలు ఎందుకు చేస్తున్నాం అనేది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మేము ఎందుకు ధర్నాలు చేస్తున్నాం? ఉద్యోగాలు కావాలని చేస్తున్నామా, ఉద్యోగాలు వద్దని చేస్తున్నామా అనేది ఎందుకు ఇట్లా విష ప్రచారం చేస్తా ఉన్నారు? అంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మా పైన అట్లా ఏదో మా ఉద్యమాన్ని, మా డిమాండ్స్ పైన, మా హక్కుల పైన ఇట్లా బురదల్లో ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇచ్చిన ఆలోచన లేదు. అదే గద్దెనెక్కినాక, అదే ఓడెక్కినాక ఓడం వల్ల అన్న, ఓడ దాటినాక పోవడం వల్ల అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇదే మొండి వైఖరికను కొనసాగిస్తే మేము తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేయడానికి వెనకాడము. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక రెండో అంశం ఏంటంటే, సరే ముట్టడి చేయడం, ధర్నా చేయడం అనేది సెకండరీ. ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గత కొన్ని నెలలుగా ఇంటిని ఇచ్చిపెట్టి, తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి, వాళ్ళు చదువుకోవడానికి సరిగా వస్తువులు లేకపోయినా కూడా కిందన మీద ఒకటి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇవాళ సడన్ గా 7,000 పోస్టులు చూసిన తర్వాత నిరుద్యోగుల మీద ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉన్నది? చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్న చదువుకోవడానికి. ఇక్కడ మన అశోక్ నగరే కానీ, దిల్సుఖ్ నగరే కానీ, క్యాంపసే కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఇళ్ల నుంచి వచ్చి వాళ్ళు ఉండడానికి కూడా అసలు ఆ ఇరుకైన గదులు, అసలు తినడానికి కూడా సరిగా తిండి లేదు. సాయిబాబా గుడి దగ్గర కానీ అన్నదానాల కాడ తిని 5 రూపాయల భోజనం తిని బతుకుతున్నారు ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు అందరూ. మరి వాళ్ళు పోలీస్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉంటే నా పోస్ట్ ఎలిజిబుల్. మళ్ళీ ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని ఎందుకు వృధా చేస్తుంది గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇదే నిరుద్యోగులు కదా కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇదేనా గవర్నమెంట్ చేస్తుంది, ఇదేనా వాళ్ళు చేసే న్యాయం అని అడుగుతా ఉన్నా. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ అప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ కాలేకపోతున్నారు ఏజ్ క్రైటీరియా వల్ల. మళ్ళీ వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు చెప్పాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము ఎంతటి దాకైనా పోతాము. నిరుద్యోగుల ఉసురు అనేది తప్పకుండా ముడుతుంది ఈ ప్రభుత్వానికి. నిరుద్యోగులతో పెట్టుకున్నట్టు ఎవరు బాగుపడలేదు. ఫైనల్ గా ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, కొన్ని పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి గతంలో నిరుద్యోగ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతూనే ఇప్పుడున్న నిరుద్యోగులందరినీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కొంటున్నాయి, వాళ్ళకు తొత్తుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఫైనల్ గా ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏదైతే ఇప్పుడు మీరు అన్నారో
బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో ప్రతిపక్షాలు ఉన్నాయని మా వెనకాల చేపిస్తున్నామని అన్నారు కదా. మరి అంతమంది వేలాది మంది ఎందుకు వస్తారన్న బయటికి? 20 రోజుల నుంచి ధర్నాలు ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వాలు చేస్తారు, ప్రతిపక్షాలు చేస్తున్నాయా, నిరుద్యోగులు చేస్తున్నారా? వాళ్ళ వార్తలు పోతలేవా? ఎంట్రింగ్ మూసుకొని తాగి చచ్చిపోండి అని అంటారు. పిలిచి ఇప్పుడు 70,000 ఇచ్చామంటున్నారు కదా, చర్చ చేపిమని దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేపియాలి. ఏ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ప్రజలందరూ కూడా చూస్తారు కదా, తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉంటది. ఊపుకి ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పడం? సభలు పెద్ద పెద్ద సభలు పెట్టి అక్కడ చెప్పగానే అబద్ధం అనేది నిజం అయిపోదు కదా, సభ పెద్దగా ఉన్నంత మాత్రాన. 70,000 ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ఏ హయాంలో ఏ నోటిఫికేషన్ వచ్చింది, వీళ్ళెన్ని ఇచ్చారు, వాళ్ళెన్ని ఇచ్చారు అనేది మాకు తెలవాలి. మేమైతే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారు 15,000 కన్నా ఒక్క పోస్ట్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. మిగతా అన్ని గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఈయన ఫిల్అప్ చేసిండు. ఈయన ఇచ్చింది ఎంత? రైట్. ప్రభుత్వ వైఖరి ఇట్లానే ఉంటే కనుక ఇప్పుడు మొన్న ఢిల్లీలో సిజేపీ ఎట్లాగైతే ప్రొటెస్ట్ చేసిందో ఇక్కడ తెలంగాణ ఎండ్రెన్ పార్టీ అనేటువంటి పేరుతో మరొక ఉద్యమం రాబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మేము సిజేపీ కన్నా కూడా మేము ముందు నుంచి ఇక్కడ ఉద్యమాలు చేయడం జరుగుతా ఉంది. కానీ ప్రభుత్వం మా ఉద్యమాన్ని అణిచివేయడం వల్ల మాది ఇంకా అంటే మేము ఎంత అణిచివేసినా సరే మేము అయినా సరే పోరాడుతూనే ఉన్నాం. సిజేపీ తరహాలో మేము ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇండియన్ పార్టీ తరఫున మేము చాలా గట్టి ఉద్యమాలు చేస్తాము. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పనిలోనే మేము ఉంటాము. థ్యాంక్ యూ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ. చూసినాం కదా నిరుద్యోగుల వాదన ఇట్లా ఉన్నది. సరే ఇప్పుడు నాట్ ఓన్లీ ఝాన్సీ అనే కాదు, ఎవరికి ఫోన్ చేసినా కూడా ఇదే వాదన వాళ్ళది. మేము దేనికోసం కొట్లాడినాము, ఏం చెప్పినాము, ఏం చేస్తున్నది గవర్నమెంట్. సరే వాళ్ళకు దమ్ముంటే ఉస్మానియాకి వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్కి వస్తారా, దిల్సుఖ్ నగర్కి వస్తారా, రమ్మనండి, బహిరంగ చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిరుద్యోగులు అయితే మండిపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో సిజేపీ ఎట్లయితే ఉద్యమం చేసిందో నీట్ ఎగ్జామ్ పేపర్ మీద, ఇక్కడ తెలంగాణ ఎంట్రీన్ అనేటువంటి పార్టీతో గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మూలంగా వచ్చినటువంటి తెలంగాణ ఎంట్రీన్ పార్టీతో కూడా మేము రాబోయే రోజుల్లో అంతకంటే పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చెప్పకనే చెప్తా ఉన్నారు. సో మరొక పక్క పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చూడండి, ఇవన్నీ కూడా జిల్లాల వైజ్ గా ఉన్నటువంటి లిస్ట్ అదంతా కూడా సిద్దిపేట కావచ్చు, రాజన్న కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇట్లా 26 పోలీస్ కమిషనరేట్లకు సంబంధించినటువంటి లిస్ట్ అదంతా కూడా. అయితే ఏ జిల్లాకు చూసినప్పుడు ఇప్పుడు 7,437 పోస్టులు డివైడెడ్ బై ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలు వేయండి. 33 జిల్లాలకే పోస్టులు వేసింది. వేస్తే జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తున్నట్టు? ఏ జిల్లాకు చూసినా 100-200 కంటే ఎక్కువ రావాడా? రిజర్వేషన్లు అన్ని పోను. మరి ఎట్లా చదవాలి, ఎవరు ఉద్యోగాలు కొట్టాలి, ఏంది పరిస్థితి? ఇవాళ ఏజ్ రిలాక్సేషన్ మీద కూడా వాళ్ళు మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మీరు 7,437 ఉద్యోగాలు వేస్తే తర్వాత ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ లో రానటువంటి వాళ్ళకి తర్వాత వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అనేటువంటిది వాళ్ళ వాదన. రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క గవర్నమెంట్ ఏమో మేము ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రాబోయే రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము, సంయమనం పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా చక్కదిద్దుకుంటూ వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క నిరుద్యోగులేమో ఇంకో పక్క వాళ్ళు ఎగిసిపడతా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళీ ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు కూడా దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ఈ నిరుద్యోగులతో మాట్లాడిస్తున్నారు వాళ్ళ సభలల్లా. నిరుద్యోగుల బాధ మరి మీరు వాళ్ళ మీటింగ్లకు ఎందుకు పోతున్నారు అని అంటే, మా వాయిస్ వినిపించాలంటే మరి మాతో మేము చేసేటువంటి పోరాటాల వల్ల కాదు, మాకు ఏదో ఒక పార్టీ తోడైతేనే తప్ప మా వాయిస్ బలంగా బయటికి వెళ్ళదనేటువంటి ఉద్దేశంతో మేము వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నామని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,000 చిల్లర పోస్టులు అయితే బయటకు వచ్చినాయి. అంటే 7,437 పోస్టులు బయటకు వచ్చినాయి. దీని మీద ప్రభుత్వానికి ఏమో ఒక క్లియర్ కట్ అవగాహన ఉన్నది. మేము పోస్టులు వేస్తాం, తర్వాత షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండాలి, ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉండాలి, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలి, ఇదంతా కూడా ప్రభుత్వానికి క్లారిటీ ఉన్నది. మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆ షెడ్యూల్ కూడా మొత్తం రిలీజ్ చేస్తారు. కానీ మరి ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారనేది చూడాలి. నిజంగా వాళ్ళు వేసిన పోస్టులకు ఎగ్జామ్ రాసుకొని పోతారా, లేకుంటే ఎక్కువ పోస్టులు కావాలని చెప్పేసి కొట్లాడతారా? రాబోయే రోజుల్లో తెలంగాణ ఎంట్రెన్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది? ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.